హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో ఈరోజు మీ అందరి కోసం స్వీట్ సాఫ్ కారా బూందీని సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్వీట్ సాఫ్ వాళ్ళు ఈ సీక్రెట్ చేస్తారు, అందుకే మనకి స్వీట్ షాప్లో కారా బూందీ అనేది అంత టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లోనే ట్రై చేయండి, స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు దీని తయారీ కోసం మనం ముందుగా శనగపిండి అనేది ఒక 2 కప్పుల దాకా తీసుకుంటున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. దానిలోకి కొద్దిగా చిటికెడంత వంట సోడా వేసేసుకొని, అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము, కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. కొద్దిగా వేస్తే బూందీ అనేది ఇంకొంచెం మనకి కొద్దిగా లావుగా వస్తుంది, కాబట్టి వేసుకుంటేనే బెటర్ అండి. ఇలా మొత్తం కూడా మనకి శనగపిండి అంతా కూడా ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ దోశల పిండికి మనకి ఏ బ్యాటర్ అయితే కావాలో ఆ విధంగా మనం ఈ పిండి అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా మనం బాగా కలపడం వలన పిండి అనేది స్మూత్గా ఉంటే బూందీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది, చేయటానికి కూడా అంత బాగా బూందీ వస్తుందండి. ఓకే అండి, ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి నేను స్వీట్ షాప్ వాళ్ళు సీక్రెట్ అన్నాను కదా, 2 సీక్రెట్లు చేస్తారండి ఇది టేస్ట్ రావడానికి. మొదటిదైతే బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వేయటం వలన మనకి స్వీట్ షాప్లో బూందీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను, వీడియో చివరి వరకు కూడా చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఇలాగా పిండి అంటే ఆ శనగపిండి అలాగే బియ్యం పిండి 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి, బాగా బీట్ చేయాలా మనకి ఆ పిండి అంతా కూడా. ఓకే అండి, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బూందీ కాల్చుకోవడానికి మనం ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలి కదా. దానికోసం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి అంటే బూందీ చేయడానికి ఎంత అయితే సరిపోతుందో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత చూడండి, ఈ గరిట బూందీ తూచడానికి మనకి ఇలాంటి హోల్స్ ఉన్న గరిట కావాలండి. ఇలా తీసుకొని దీనిలో పిండి అనేది ఒక గరిటె ఇలా పోసుకొని ఒక రౌండ్ గరిటె తీసుకొని దాంతో ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఆ గరిటెతోటి ఇలా అంటూ ఉంటే బూందీ అనేది మనకి ఇలా పడుతూ ఉంటుంది. ఇలా ఒక 2 గరిటెల దాకా తీసుకుని వేసుకుంటే సరిపోతుందని. మరీ ఎక్కువ వేస్తే మొత్తం దగ్గరగా అయిపోయి ముద్దగా వచ్చేస్తుంది. తక్కువగానే పిండి వేసుకొని ఇలా బూందీ తూచుకోవాలి. ఓకే అండి, ఇలా మొత్తం కూడా గరిటెతోటి అంటూ ఉంటే బూందీ అనేది బాగా కాలుతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా బూందీ అనేది కాల్చుకోవాలండి. చూడండి, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మొత్తం మిగతా పిండి అంతా కూడా చేసేసుకోవాలండి. నేనైతే ఆ ప్రాసెస్ చూపించలేదు. ఇప్పుడు మనకి చివర్లో ఏంటంటే బూందీ అంతా తూచిన తర్వాత చివర్లో పల్లీలని ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఒక కప్పు దాకా తీసుకున్నాను. వాటిని ఇలా పల్లీలని ఇలా మొత్తం ఫ్రై లాగా చేసుకొని ఇప్పుడు ఈ బూందీలో వేసేసుకోవాలి. వీటిని ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కరివేపాకు అనేది కూడా కొద్దిగా వేసుకొని ఇలా చిటపటలాడే వరకు ఉంచుకొని మొత్తం కూడా అదే బూందీలో వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారము. ఇంకొక సీక్రెట్ అన్నాను కదా స్వీట్ షాప్ వాళ్ళ టేస్ట్ అనేది రావడానికి, జీరా పౌడర్ అండి. ఇది వేయటం వలన కూడా మనకి స్వీట్ షాప్లో బూందీ అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మసాలాలన్నీ కూడా. ఓకే అండి, స్వీట్ షాప్ కారా బూందీ మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.